కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయనందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ ఆరోపించిన ఆయన ఏడాది కాలానికి 27,500 కోట్లు ఇవ్వాలన్నారు. ఖమ్మం జిల్లా చింతకానిలో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులను వదిలిపెట్టేదే లేదంటూ హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా పోలీసులు పనిచేయాలంటూ హితవు పలికారు. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీది ఢిల్లీలో ఓ మాట, గల్లీలో ఇంకో మాట అంటూ హరీష్ రావు చురకలంటించారు. ఇక ఈ అదానీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి, గల్లీ కాంగ్రెస్ ఒకటి. ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు? రాహుల్ గాంధీ అదానీని అరెస్టు చేయాలి అంటుండు. మరి అదానీ దగ్గర 100 కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో కూడా రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పుడు 100 కోట్ల చెక్కు తీసుకున్నావు కదా మొన్న, మరి అదానీని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి 100 కోట్లు తెచ్చిండు అదానీ దగ్గర. మరి ఈయన ఏం చేయాలనో కూడా ఇలా రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్ట్ చేయాలంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మంగళారతులు పట్టుండు. ఎదురుంగా పోయి ఆయనతో అగ్రిమెంట్లు చేసుకుంటుండు, ఎదురుంగా పోయి రాహుల్ గాంధీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు. మరి అదే మన కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండే. కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉంటే అదానీ అంటోని తెలంగాణలో అడుగుపెట్టనిచ్చిండా? అదానీ అంటోండు ఒక్క రూపాయి అన్న మన తెలంగాణలో కేసీఆర్ లో చేసిండా? మరి కేసీఆర్ ఏమో అదానీ అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది కనుక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు. ఇలా అమెరికాలో అదానీ మీద కేసు పెట్టిండు, ఆయనను అరెస్ట్ చేయాలంటున్నారు. అదానీ ఎవరెవరికి లంచాలు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. మరి అదానీ ఇలా రేవంత్ రెడ్డి కూడా లోపలికెళ్ళి వేరే ఇచ్చిండు, బయటకెళ్ళి వేరే ఇచ్చిండు. దీని మీద కూడా విచారణ జరపాలి.